ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పేసి ధర్నాలు రాస్తారోకలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఒక రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు. స్మార్ట్ మీటర్లు వద్దు, పాత మీటర్లే ముద్దటని చెప్పేసి, పాత మీటర్లు కొనసాగించాలటని చెప్పేసి ఈరోజు జరుగుతుంది. ఆ రోజు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్మార్ట్ మీటర్ల విధానాన్ని తీసుకొచ్చారటని చెప్పేసి, దీన్ని వెంటనే ఎక్కడికక్కడ పగలగొట్టండి అని చెప్పేసి ప్రకటించినటువంటి పెద్ద మనిషి ఈరోజు అదే స్మార్ట్ మీటర్ల గురించి గొప్పలు చెప్తూ ఆదానికి, అంబానీకి, అదేవిధంగా మోడీకి భజన చేస్తున్నారు. దీన్ని పవన్ కానీ, అదేవిధంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ దీన్ని గమనించాలి. ప్రజల పక్షాన నిలబడండి. అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ పక్షాన నిలబడొద్దండి. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రయోజనాల కోసం నిలబడండి. లేని పక్షంలో ప్రజలందరూ మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్ళారు. స్మార్ట్ మీటర్లు ప్రజలపై భారం పడుతున్నారని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధానాన్ని తీసుకొస్తున్నారని చెప్పి కోర్టుకు వెళ్ళారు. ఈరోజు అదే స్మార్ట్ మీటర్ల గురించి నువ్వు గొప్పలు చెప్తూ నువ్వే అమల్లోకి తీసుకొస్తున్నావంటే కొంతమైనా ఆలోచించాలటని చెప్పేసి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున మేమందరూ కూడా చంద్రబాబు నాయుడుకి తెలుసు, గతంలో జరిగినటువంటి బషీర్బాయి ఏదైతే జరిగిందో దాంట్లో జరిగినటువంటి గుణపాఠం మళ్ళీ నీకు ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ జరుగుతుందటని చెప్పేసి ప్రజల పక్షాన్ని నిలబడండి అని చెప్పేసి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. స్మార్ట్ మీటర్లు వద్దు, పాత మీటర్లే ముద్దని నినాదంతో సిపిఎం పార్టీగా నిరసన ధర్నా తెలియజేయడం జరిగింది. ఈరోజు గత ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వము అప్పుడు స్మార్ట్ మీటర్లు వద్దని పగలగొట్టండి, ఎక్కడ కనబడితే అక్కడ పగలగొట్టమని చెప్పడం జరిగింది. అదే స్మార్ట్ మీటర్లు తెచ్చి ఆదానికి సపోర్ట్ చేస్తూ స్మార్ట్ మీటర్లు బిగించమని చెప్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అదే విధంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తే ప్రజల మీద భారాలు మోపుతున్నారు. అదేవిధంగా ఉదయం ఒక ఛార్జు, మధ్యాహ్నం ఒక ఛార్జు, సాయంత్రం ఒక ఛార్జు, రాత్రి ఒక ఛార్జులతో ట్రూ ఆఫ్ ఛార్జీలు, ఇలా ఛార్జీలు భారాలు మోపుతూ ప్రజల మీద పెడుతున్నారు. దీన్ని మేము సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని వెంటనే కూడా కూటమి ప్రభుత్వం అర్థం చేసుకొని ఈ స్మార్ట్ మీటర్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంది. సరే, ఈరోజు ధర్నాను ఉద్దేశించి స్మార్ట్ మీటర్లు వద్దని చెప్పేసి పాత మీటర్లే కావాలని ఈరోజు కరెంట్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం అనేది జరిగింది. ఎందుకంటే గతంలో 9 సార్లు కరెంటు బిల్లు పెంచి ప్రజలను అనేది మోసం చేసినారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము కరెంటు బిల్లులు పెంచము, ఈ స్మార్ట్ మీటర్లని వెంటనే లోకేష్ కూడా ఆయన కూడా మీటర్లని పగలగొట్టండి, ఈ మీటర్లను పెట్టదనియద్దని అని చెప్పేసి ఆయన అధికారంలోకి రాకముందు ఈయన వాగ్దానాలు చేశారు. ఈరోజు వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వాళ్ళు గెలిచిన తర్వాత ఈరోజు స్మార్ట్ మీటర్లు పెడతామనేది ఎంతవరకు న్యాయము? ప్రజల మీద ఈ భారాలన్నీ మోపుతారు. కాబట్టి మామూలుగా దుకాణాలు, అదేవిధంగా మీ కుటుంబాలకి ఈ మాదిగా స్మార్ట్ మీటర్లు పెడితే పరిశ్రమలు కానీ, అట్లే అంగుళ్ళు కానీ, ఇళ్ళల్లో కానీ విపరీతంగా వస్తుంది. కాబట్టి దీన్ని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నాము. దాన్ని ఉద్దేశించి ఈరోజు మనం సిపిఎం పార్టీగా కరెంట్ ఆఫీస్ కాడి నుంచి ధర్నా చేస్తున్నాం.